నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తోగుట సిఐ లతీఫ్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు తెలియజేశారు. ఈ ఘటనలో 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 825 గ్రాముల గంజాయి, 5 మోటారు సైకిళ్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశానుసారం గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో రాయపోల్ ఎస్ఐ రఘుపతి తన సిబ్బందితో కలిసి రాయపోల్ గ్రామ శివారు అనాజీపూర్ కొత్తపల్లి ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా నిందితులు పట్టుబడినట్లు తెలిపారు. 7 నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నందుకు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి రాయపోల్ ఎస్ఐ రఘుపతిని, సిబ్బందిని అభినందించారు. రాయపోల్ ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ గ్రామాలలో మరియు హోటళ్లలో, కల్లుడిపోల వద్ద, ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్మినా, మత్తు పదార్థాలు కలిగి ఉన్నారన్న సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గ్రామాలలో మరే ఇతర ప్రదేశాలలోనైనా గంజాయి కలిగి ఉన్న మరియు విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.